దుబాయ్ ఒకప్పుడు మామూలు అరబ్ సిటీ. ఇప్పుడదో భారీ కాస్మోపాలిటన్ నగరం. నగరంలోకి అన్ని రకాల అవలక్షణాలు ప్రవేశించాయి. పోటా పార్టీల పేరుతో విచ్చలవిడి కామకేళికి పాల్పడుతున్నారు. సంపన్నుల లైంగిక ఉగ్రవాదానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే రివర్స్లో కేసులు పెడతారు. దుబాయ్ అనగానే అంబరాన్ని చుమ్మించే భవనాలు, వెలుగు జిలుగులు, పసిడి దగదగలు కళ్ల ముందు మెదులుతాయి. షాపింగ్, టూరిజం హబ్గా మారింది. పెట్రో ఉత్పత్తులను నమ్ముకుంటే లాభం లేదనుకున్న పాలకులు నగరాన్ని రియల్ ఎస్టేట్ అడ్డాగానూ మార్చారు. అయితే ఈ వెలుగు జిలుగుల మధ్యలో చీకట్లు కూడా ఉన్నాయి. దుబాయ్లో సంపన్నులు పోటా పార్టీల పేరుతో వికృత లైంగిక చర్యలకు దిగుతున్నాయి. డబ్బు వెదజల్లి విందు వినోదాల పేరుతో ప్రకృతి విరుద్ధ కామకేళికి పాల్పడుతున్నారు. అత్యంత సంపన్నులు వికృత రాక్షస క్రీడలకు ముచ్చటగా పోటా పార్టీలని పేరు పెట్టారు. ఈ విందుల క్రమంలో దుబాయ్ కుబేర కోటీశ్వర గణంలో కొందరు ఏరి కోరి అందమైన యువతలను ఆహ్వానిస్తారు. కావాల్సినన్ని విలాసాలను అందిస్తారు. గిఫ్టులను ఇస్తారు. 7 స్టార్ హోటళ్లలో బస, పెద్ద పెద్ద కార్లలో షికార్లు, షిప్పుల్లో జలవిహారంటో ఆఫర్లిస్తారు. లగ్జరీలకు అలవాటు పడ్డ చాలా మంది సరదా కోసమని ఈ పార్టీలకు వెళితే తర్వాత గిలగిలలాడాల్సిందే. ఫ్లైట్ అటెండెంట్స్ నుంచి బాలీవుడ్ స్టార్ల వరకు ఈ పోటా పార్టీలకు వెళుతూ లైంగిక తీవ్రవాదానికి బలైపోతున్నారు. పరమ భూతు జుగుప్సాకర చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు స్థానిక అరబ్ షేకులు. ఇటువంటి పార్టీలు చట్టవిరుద్ధమే అయినా మూడో కంటికి తెలియకుండా నిర్వహిస్తున్నారు. లాస్ వేగాస్ ను మించి ప్రైవేట్ పార్టీలు, రేవ్ పార్టీలు జరుపుతున్నారు. దుబాయ్దేముంది స్వర్గం అనుకుంటే నరక కూపంలోకి జారిపోవడం ఖాయమంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్కు చెందిన 20 ఏళ్ల మోడల్ మేరియా స్వదేశంలో యుద్ధాన్ని తప్పించుకునేందుకు దుబాయ్ వచ్చి ఈ పార్టీల ఆకర్షణలో పడి బలైపోయింది. పార్టీకి వస్తే గిఫ్టులు వస్తాయని కొందరు ఊరించి ఈమెను పార్టీలకు తీసుకెళ్లారు. తర్వాత కొన్నాళ్లు లైంగిక దాడులు చేసి చంపేశారు. వెన్నెముక, కాళ్లు, చేతులు విరిగిన స్థితిలో ఈమె మృతదేహం దుబాయ్ డస్ట్బిన్లో లభించింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్పై నుంచి పడి మరణించిందని స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ రాసేశారు. ఇలాంటి అభాగ్యుల కోసం పోరాడేవారు దుబాయ్ లాంటి బిజీ సిటీస్లో ఉండరు. దుబాయ్ బంచిక్ పార్టీలకు వెళ్లిన మోడల్ మేరియా వికృత చర్యలకు గురై మరణించి రోడ్డుపై శవమై పడిందని కొందరు చెప్తున్నా వినిపించుకునేవారు లేరు. ఈ చీకటి దందాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కొంతమంది మహిళలు తమకు తాము ఓ సంపన్నుల పార్టీకి అతిథులుగా వెళుతున్నామనుకుంటారు. వికృత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. ఎయిర్ హోస్టెస్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, మోడళ్లు, సినీ తారలకు ఎక్కువగా ఆహ్వానం పలుకుతున్నారు. లైంగిక వికృతాలకు చెందిన వీడియోలను సైతం ఆన్లైన్లో అమ్మేస్తారు. ఈ వికృత పార్టీల్లో కొరడా దెబ్బలు కొడతారు. మెషిన్ గన్లతో హింసిస్తారు. వాళ్ళిష్టమొచ్చింది చేస్తూ ఆనందం పొందుతారు. బాధితులు రోధిస్తే వారి ఆనందం రెట్టింపవుతుంది. బాడీపై మలమూత్ర విసర్జన చేసి పైశాచిక ఆనందం పొందినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తారు. పార్టీలకు వచ్చే యువతులను మంచాలు, సోఫాలకు కట్టేస్తారు కూడా. గత 4-5 ఏళ్ల నుంచి దుబాయ్లో విచ్చలవిడితనం ఎక్కువైంది. రాత్రి పగలన్న తేడా లేకుండా జనం తిరుగుతున్నారు. దుబాయ్ రాయల్ ఫ్యామిలీస్ కు చెందిన వారు సైతం భారీగా డబ్బులు ఆఫర్ చేసి పెద్ద పెద్ద పడవల్లో జరిగే పార్టీలకు విదేశీ యువతలను తీసుకెళ్లడం ఇక్కడ మామూలే. వీటిని ప్రైవేట్ యాచ్ పార్టీలంటారు. వీటిలో తమకు హద్దుల్లేవన్నట్లుగా చెలరేగిపోతారు. ఎదురు తిరిగితే రివర్స్లో కేసులు పెడతారు. ఒక్క దుబాయ్లోనే కాదు, అరబ్ ప్రపంచంలో చట్టాలన్నీ స్థానికులకే అనుకూలంగా ఉంటాయి. అక్కడ పోలీసులు సైతం వారిని రక్షించేందుకే పనిచేస్తారు. సో బీ కేర్ఫుల్. డబ్బు కోసం పార్టీలకెళితే అంతే సంగతులో.